బీడీ కార్మికుల ఉపాధి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా బిల్లును ఉపసంహరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని నంది చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. దాదాపు 5,000 మంది బీడీ కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి సుమారు 80 లక్షల మంది జీవిస్తున్నారని, ఉత్తర తెలంగాణలో 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, 2003 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం బీడీ రంగంపై అనేక ఆంక్షలు విధిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. వాటి ఫలితంగా నెలలో 10 నుండి 15 రోజులు పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. బీడీ పరిశ్రమ నమ్ముకొని జీవిస్తున్న వేలాది కార్మికుల కుటుంబాలను కాపాడాలని కోరారు. అక్క చెల్లెళ్లకు కేంద్ర ప్రభుత్వం ఏం పని చూపిస్తుంది? పని చూపియదట, పని బంద్ చేస్తుందట. నీకు ఎవరిచ్చిండ్రు అధికారం? నీకు ఓట్లేసి గెలిపించి నిన్ను ఢిల్లీ గద్దెకు పంపితే ఈరోజు మా పనిలందరూ మరి ఏకపక్షంగా పోరాటం చేస్తూ ఢిల్లీ వరకు కూడా వచ్చి నిన్ను గద్దె దింపుతామని చెప్పి కార్మికులు హెచ్చరిక చేస్తున్నారు. కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిరుపేద కార్మికులు మరి బీడీలు చేస్తూ అక్కలు చెల్లెళ్ళు మరి 1000 బీడీ రాత్రి అనక పగలనక చేసి భర్త లేకున్నా మరి కష్టపడి 2 పిల్లలను సాదుకొని బతుకుతున్నది. అయ్యా మరి నువ్వు ఈ ప్రాంతంలో ఏ పని ఉన్నది? ఢిల్లీ సర్కార్ నువ్వు ప్రతి కార్మికురాలకి నెలకు 10,000 రూపాయలు బ్యాంకులు వేసి పని బంద్ చేయి. నువ్వు పని బంద్ చేయవు, బ్యాంకు